చిన్నపిల్లల్లో మధుమేహం ఎందుకు వస్తుంది? పిల్లలలో వచ్చే డయాబెటీస్, పిల్లలలో వచ్చే షుగర్ వ్యాధి, దీనిని టైప్ 1 డయాబెటీస్ అంటాం, లేక జువెనైల్ డయాబెటీస్ అంటాం. అంటే మనకు ఒక సంవత్సరం క్రితము మాకు కరీంనగర్లో నుంచి పుట్టిన శిశువుని మా హాస్పిటల్ పంపించారు. అది పుట్టినరోజే డయాబెటీస్ అని చెప్పి నిర్ధారించారు. వాళ్ళు షుగర్ కనుక బ్లడ్ షుగర్ తీసినప్పుడు వాళ్ళకు 40 మిల్లీగ్రామ్స్ వరకు నార్మల్. 40 మిల్లీగ్రామ్స్ కనుక తక్కువ ఉంటే అది షుగర్ తక్కువ ఉండి కొందరికి వాళ్ళకు ప్రమాదాలకు గురవుతారు. కానీ మోర్ దాన్ 200 వస్తుంది ఆ చైల్డ్కు, ఆ శిశువుకు పుట్టిన రెండో రోజు, మొదటి రోజు రెండో రోజు. వెంటనే మా దగ్గర పంపిస్తే మేము కూడా రిపీటెడ్గా చూస్తే అది హై షుగర్ అని వస్తుంది. అది ఇన్ఫెంటైల్ డయాబెటీస్. ఇది కొన్ని 3 లక్షల మంది పిల్లలు జన్మిస్తే ఒకరికి మనకు పుట్టుకతో వచ్చే డయాబెటీస్ రావచ్చు. దాన్ని జువెనైల్ డయాబెటీస్ అంటారు. అంటే డయాబెటీస్ అంటే ఏంది, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్ కారణాలు ఏంటంటే శరీరంలో మనకు కడుపులో ప్యాంక్రియాస్ గ్రంథి అని ఉంటుంది. ఈ పొత్తి కడుపులో ఉంటుంది ప్యాంక్రియాస్ గ్రంథి. ఇది ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడం వల్ల శరీరంలో ఉన్న షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ గ్రంథి మనకు ఇన్సులిన్ని ఉత్పత్తి చేయదో దానిని షుగర్ కంట్రోల్ ఉండదు. షుగర్ కంట్రోల్ కనుక ఉండకపోతే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ప్రమాదాలు గురికావచ్చు. అంటే ఫాదర్ ఆఫ్ డిసీజెస్ అంటాం. అంటే డయాబెటీస్ ఈజ్ ఎ ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ డిసీజెస్. అన్ని ప్రమాదాలకు గురయ్యే వ్యాధి డయాబెటీస్ తోటి ఉన్న వాళ్లకు, అది కనుక కంట్రోల్ చేసుకుని వాళ్లకు. దీనిని మనకు హార్ట్ తోటి వచ్చే ప్రాబ్లం అదే, బీపీ తోటి వచ్చే ప్రాబ్లం అదే, మెదడుకు వచ్చే ప్రాబ్లము, తర్వాత న్యూరైటిస్ నడవలేని ప్రాబ్లము, జ్ఞాపక శక్తి పోయే ప్రాబ్లము, కిడ్నీ ఫెయిల్యూరు, కంటి చూపు లేక ఈవెన్ బ్లైండ్ అవుతారు. అయితే కొందరికి కాళ్ళు కూడా కొట్టేస్తారు. డయాబెటీస్ ఉన్న వాటితోటి సెప్సిస్ వచ్చినప్పుడు బోన్స్కు ఈవెన్ నో ట్రీట్మెంట్, దే హ్యావ్ టు యాంపిటేట్. అంటే డయాబెటీస్ ఈజ్ మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్ ది డిసీజెస్ ఇన్ ది వరల్డ్. దీన్ని కేవలం ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఇన్సులిన్ని ఉత్పత్తి. అయితే పుట్టినప్పుడు నుంచి మనకు ఈ గ్రంథి పుట్టినరోజు నుంచి 100 సంవత్సరాల లోపట్ల ఎప్పుడైనా ఆ ఇన్సులిన్ని తగ్గించవచ్చు. అంటే కొందరికి మొదటి రోజు, కొందరికి మొదటి సంవత్సరము, కొందరికి 5వ సంవత్సరం, కొందరికి 10వ సంవత్సరం, 20వ సంవత్సరం, 30, 40, 50 అలా 80, 70లో కూడా డయాబెటీస్ రావచ్చు ఎప్పుడైతే ఆ గ్రంథి పనిచేయట్లేదు. అయితే దీనికి మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ఆ గ్రంథి పనిచేసేందుకు మనము ఓవర్ వెయిట్ కాకుండా ఉండాలి, ఎక్సర్సైజ్ కావాలి, స్ట్రెస్ ఉండకూడదు అని జనరల్గా మనకు ఇచ్చే ఇవి. అయితే వంశపారంపరము, మా స్నేహితుడు, అది పేరు చెప్పట్లేదు కానీ మాకు వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు డయాబెటీస్. మాకు ఆస్తులు లేకున్నా మాకు పెద్ద ఆస్తి ఇచ్చిపోయారు డయాబెటీస్ అని అంటారు. అంటే జోక్ అది, వాళ్ళ తల్లిదండ్రులను అనటం కాదు. మాకు ఒక పెద్ద ఆస్తి ఏంటంటే డయాబెటీస్ అని అంటారు. అంటే తల్లికి, అంటే ఒక తల్లి తండ్రిలో ఒకరికి కనుక ఉంటే డయాబెటీస్ పుట్టబోయే శిశువుకు వచ్చే వాళ్ళకు 40% మాత్రం రావచ్చు. వాళ్ళ ఇద్దరికి ఉందనుకోండి, తల్లిదండ్రికి ఇద్దరికి ఉంటే 80%. అప్పటికి కూడా ఆ 20% పుట్టిన శిశువు కనుక జాగ్రత్త పడితే, జాగ్రత్త ఎక్కడ పడాలి, ఎక్కువ కూడా ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవాలి. రెండవది ఏమందంటే డైట్, ఆహార నియమాలు పాటించాలి. అలాగే స్లీప్, పర్ డే 8 గంటలు పడుకోవాలి. సమయానుకూలంగా బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు జాగ్రత్త తీసుకోవాలి. అన్నిటికంటే మించింది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్లో మనకు వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఏ ఎక్సర్సైజ్ ద్వారా మనకు ఎండార్ఫిన్ అనే ఒక
హార్మోను మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఆ ఎండార్ఫిన్ అనే హార్మోను అన్ని అవయవాలని, అంటే లంగ్స్, బోను, హార్టు, శరీరంలో ఉండే లివరు, ప్రతి అవయవం మీద ఆ ఎండార్ఫిన్ మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది. అయితే డయాబెటీస్ అనేది ఒకసారి నిర్ధారిస్తే దానికి క్యూర్ లేదు, కానీ కంట్రోల్ ఉంది. కంట్రోల్ అంటే నువ్వు సమయానికి మెడిసిన్స్ తీసుకోవాలి, సమయానికి ఆహారం తీసుకోవాలి, తర్వాత స్వీట్స్ తీసుకోవటము, తర్వాత ఓవర్గా ఫుడ్ తినటం, లేకపోతే ఎక్సర్సైజ్, అలసిపోవటం, లేకపోతే స్ట్రెస్ తీసుకోవటం, ఇవన్నీ కూడా షుగర్ని పెంచుతాయి. కాబట్టి ఎందుకు వస్తుందనే దానికి క్వశ్చన్ మార్క్, కారణం లేదు. కొందరికి తల్లిదండ్రులకు షుగర్ ఉండదు, కానీ కడుపులో ప్యాంక్రియాస్కి ఇన్ఫెక్షన్ వస్తే డయాబెటీస్ రావచ్చు. తర్వాత క్యాన్సర్ వచ్చినప్పుడు రేడియేషన్ వస్తే ప్యాంక్రియాస్ తోటి అది రావచ్చు. అంటే కారణం ఏదైనా ప్యాంక్రియాస్ మీద ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శక్తి పోయినప్పుడు అది డయాబెటీస్ మార్గం మారుతుంది. దీనికి ఫలానా కారణం అంటూ 100% దీనివల్ల డయాబెటీస్ వచ్చిందని లేరు. తల్లిదండ్రులు డయాబెటీస్ లేని వాళ్ళ పిల్లలకు డయాబెటీస్ వచ్చింది, తల్లిదండ్రులు ఇద్దరు ఉండి కూడా డయాబెటీస్ని తప్పించుకున్న పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇది ఒక డయాబెటీస్ వస్తే ఇక ఇది మనం తప్పించుకోలేము, మనకు ఏం చేయలేము అనే పరిస్థితి లేదు. జాగ్రత్తలతోటి 90%, 90%, స్టిల్ 10% వేరియేషన్ ఇస్ దేర్, వీ కెన్ ప్రివెంట్ డయాబెటీస్. డయాబెటీస్ తోటి 100 ఏళ్ళు కూడా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుందో, డయాబెటీస్ తోటి నీకు షుగర్ కంట్రోల్ ఉంటే నార్మల్ పర్సన్ ఎంతనో డయాబెటిక్ పర్సన్ కూడా అంతే. కాబట్టి డయాబెటీస్ గురించి భయపడవలసిన అవసరం లేదు. కేవలం కంట్రోల్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఈ మధ్యన కొన్ని మందులు, అది ఒక ఆయుర్వేదిక మందులో, అదే హోమియో మందులో, అదే ఏ మందులో, ఏ చెట్ల మందులో మేము డయాబెటీస్ తగ్గిస్తాము అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాకు అలోపతిక్గా డయాబెటీస్ని పూర్తిగా కంట్రోల్లో ఉన్నది లేదు. అంటే మందులు వాడకపోతే కొద్ది రోజులు మందులు ఉంటుంది, వాడకపోతే వస్తుంది, ఒకటేసారి షూట్ అయితే ప్రమాదానికి గురవుతారు. కాబట్టి సైంటిఫిక్గా ప్యాంక్రియాస్ని రియాక్టివేట్ చేయాలి. ఫ్యూచర్లో మనకు ప్యాంక్రియాస్ని ఇప్పుడు మనకు అవయవాలు ఎట్లయితే హార్ట్, లంగు ఇవన్నీ పెడుతున్నామో, అప్పుడు ప్యాంక్రియాస్ని కనుక నువ్వు ఇంప్లాంట్ చేస్తే యూ కెన్ బి సేఫ్. కాబట్టి ఇప్పటి వరకు ప్యాంక్రియాస్ పనిచేయాలి, ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి, అప్పుడు డయాబెటీస్ లేదనిపించాలి. Like and subscribe Eagle Health and Beauty.